హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ సినిమా 2026 సంవత్సరం ఫిల్మ్ ఇండస్ట్రీకి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఒక మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న యంగ్ హీరో శర్వానంద్ కూడా నారి నారి నడుమ మురారి మూవీతో మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. మంచి హిట్ అయితే తన ఖాతాలో పడింది. ఈ నేపథ్యంలో అదే జోష్తో శర్వానంద్ ఏప్రిల్ 3న బైకర్ మూవీతో మన అందరి ముందుకు వచ్చేసాడు. మనం చూసుకున్నట్టయితే దేశంలోనే ఫస్ట్ మోటో క్రాస్ మూవీ ఇది. అండ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఎన్నో మూవీస్ వచ్చాయి. ఎన్నో మూవీస్ వచ్చినా కూడా ఇది చాలా బైక్ రేసింగ్ రిలేటెడ్ అనమాట. ఇది చాలా స్పెషల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఈ మూవీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ గారు కూడా ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ మాళవిక నాయర్ చాలా కాలం తర్వాత తెలుగులో కంబ్యాక్ ఇస్తున్నారు. అండ్ యూవీ బ్యానర్ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ నిర్మిస్తోంది. అండ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ మూవీని ప్రమోట్ చేసరికి ఈ మూవీకి సంబంధించి భారీగా ప్రమోషన్స్ కూడా చేశారు. ఇవన్నీ కలిపి మూవీ మీద అయితే బాగా హైప్ని అయితే క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు మూవీ ఎలా ఉండబోతుంది అని అనుకుంటే, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కావచ్చు, ఫ్యామిలీ ఎమోషన్స్ కావచ్చు, ఒక రేసింగ్కి సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా, ఏ ఎలిమెంట్ కూడా ఇందులో తక్కువైందని చెప్పుకోవడానికి లేదు. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ఒక ఫ్యామిలీ పవర్ ప్యాక్ మూవీ అని చెప్పేసి కూడా మూవీ టీం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూసుకున్నట్టయితే శర్వానంద్ ఒక బైక్ రేసర్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలో, తన బాడీ కావచ్చు, తన డైట్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి తను చాలా స్పెషల్ కేర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కోసం శర్వానంద్ ఏకంగా 23 కేజీలు వెయిట్ లాస్ అయ్యారంట. మనం చూసుకుంటే శర్వానంద్ ఎంత బక్కగున్నారో, సో గత మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీ కోసం, సో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు శర్వానంద్కి ఎంత డెడికేషన్ ఉందో. సో ఆ డెడికేషనే కావచ్చు, ఈ ప్రమోషన్సే కావచ్చు, మూవీ మీద అయితే భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో బైకర్ మూవీ రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. సో రేపు ఎల్లుండి వీకెండ్ కావడంతో కలెక్షన్సే కావచ్చు, క్రౌడే కావచ్చు, ఇంకా టాకే కావచ్చు, ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇవన్నీ చూస్తుంటే శర్వానంద్ మరొక హిట్ తన ఖాతాలో వేసుకుంటాడు అని అనిపిస్తోంది. ఎందుకంటే రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా పాజిటివ్ రెస్పాన్స్తో బైకర్ మూవీ అయితే దూసుకుపోతోంది ఈ రేస్లో. చూడాలి మరి, లెట్స్ వెయిట్ అండ్ సీ.